హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 23వ పాదము 23rd పాద నేర్చుకుందాము. గురుః గురుతమః ధామ సత్యః సత్యపరాక్రమః నిమిషః అనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః. గురుహు అంటే గురువు కదా. సామాన్యమైన అర్థంలో గురువు అంటే ఎవరు? సర్వ విద్యలను బోధించేవాడు, నేర్పించేవాడు. అటువంటి వాళ్ళని గురువు అంటాం కదా. ఇక్కడ మరి విష్ణువుని గురువు అని ఎందుకు అంటున్నారు? మనలో ఉన్న అజ్ఞానము, ఆ అజ్ఞానము అనే అంధకారము అనే చీకటి, అటువంటి అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి జ్ఞానముతో తరింపజేస్తాడు కాబట్టి విష్ణువును గురువు అంటారన్నమాట. అజ్ఞానము అనే అంధకారాన్ని తీసేసి జ్ఞానముతో తరింపజేస్తాడు కాబట్టి గురువు అంటామన్నమాట. గురుతమః అంటే గురువులకు గురువుట విష్ణువు, అందుకని గురుతమః అంటున్నారన్నమాట. బ్రహ్మాది దేవతలకు కూడా ఆయన బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఎవరు మొదట బ్రహ్మను సృష్టించి అతనికి వేదాలు అందజేశాడో అతనే విష్ణువు. కాబట్టి గురుతమః అంటే గురువులకు గురువు అన్నమాట. ధామ, ఈ ధామననే శబ్దానికి అర్థం ఏంటంటే జ్యోతిస్సు అని అర్థం. అంటే ఏంటి? జ్యోతిస్వరూపుడు లేదా నివాస స్థానమై ఉన్నవాడు. ఎవరికి? సర్వులకు, అందరికీ కూడాను నివాస స్థానమై ఉన్నవాడు. నారాయణుడు అన్నిటికంటే గొప్పదైన జ్యోతి అన్నమాట. అందుకే జ్యోతిస్వరూపుడు అంటున్నారు. పరంబ్రహ్మ పరంధామ అనే భగవద్గీత వాక్యాన్ని బట్టి ఆయన్ని సర్వులకు ధామంగా, ధామంగా అంటే ఏమనుకున్నాం? నివాస స్థానంగా, సర్వులకు అందరికీ కూడా నివాస స్థానంగా చెప్పవచ్చు ధామ అంటే అన్నమాట. సత్యః, సత్యస్వరూపుడు అంటే ఏంటి? సత్యవచనమే, సత్యాన్ని చెప్పటమే పరమాత్ముని రూపంట. అందువలన సత్యాన్ని అన్నిటికంటే ఉత్తమమైన ధర్మంగా చెబుతున్నారన్నమాట. సత్యః, సత్యస్వరూపుడు. సత్యపరాక్రమః, తిరుగులేని పరాక్రమము కలవాడు. నిమిషః, ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు కనురెప్పలు మూసుకొని ఉన్నవాడు. అంతర్దృష్టి కలిగి ఉన్నవాడు, కనురెప్పలు మూసుకున్నా కూడా. కానీ కనురెప్పలు మూసుకుని ఉన్నవాడు కాబట్టి నిమిషః అని పిలుస్తారన్నమాట. అనిమిషః, కనురెప్పలు మూయనివాడు. నిమిషః అంటే యోగ నిద్రలో కనురెప్పలు మూసుకుని ఉన్నవాడు అనుకున్నాం కదా మనం ఇందాక. అనిమిషః అంటే కనురెప్పలు మూయనివాడు. ఎప్పుడున్నాడు అలాగా? మత్స్యావతారం ఉంది కదా, చేప మత్స్యావతారం అంటే. అటువంటి ఆ మత్స్యావతారంలో ఎల్లప్పుడూ కూడా తెరిచిన కన్నులతో ఉన్నవాడు కాబట్టి అనిమిషః అని అంటారన్నమాట. స్రగ్వీ, వైజయంతి మాలను సదా ఎల్లప్పుడూ ధరించినవాడు. వైజయంతి మాల అంటే ఏంటి? అసలు వాడని పూలమాల, అసలు వాడిపోదుట ఆ పూలమాల. వైజయంతి మాల పంచభూతాల తన్మాత్రములచే తయారు చేయబడినది. అది ఎప్పటికీ వాడనటువంటి పూలమాల అన్నమాట. అటువంటి వాడని పూలమాల, ఆ వైజయంతి మాలను సదా ధరించినవాడు. స్రగ్వీ అంటే వాచస్పతిరుదారధీః. 2 పదాలు కనపడుతున్నాయి కదా ఇక్కడ మనకి. ఈ 2 పదాలను కలిపి ఒకటే నామంగా చెప్తారన్నమాట. వాచస్పతి అంటే ఏంటి? వాక్కుకి అధిపతి. వాక్కు అంటే మాట. సకల వాక్కులకి కూడా అధిపతి, రాజు అన్నమాట. వాక్కుకి ఆయన అధిపతి కాబట్టి వాక్కుకి ఆధారమైన చైతన్యంగా ఉన్నవాడు. ఆ చైతన్యమే లేకపోతే ఎవరు మాట్లాడలేరన్నమాట. అటువంటి వాక్కుకి ఆధారమై చైతన్యంగా ఉన్నాడనమాట. అందుకని వాచస్పతి అంటారు. ఉదారధి అంటే సర్వజ్ఞుడు.
అన్నీ తెలిసినవాడు, సర్వాన్ని గ్రహించగల బుద్ధి కలవాడు కాబట్టి సర్వజ్ఞుడు. ఈ రెండు నామాలను కలిపి ఒకే నామంగా చెప్పబడినవాడు వాచస్పతి రుదారధీహి అంటే అన్నమాట. పాదం మొత్తము చదువుదాము. గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః నిమిషో అనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః. ఈ పాదాన్ని ఆరుద్ర నక్షత్రము 3వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే చాలా మంచిది. రేపు 24వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.